హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేపూరి స్వప్న క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ బెండకాయలు తినాలంటే కొంచెం ఇష్టపడరు కదండి. అలాంటి వారి కోసం ఇలా మంచిగా ఫ్రై చేశారంటే అస్సలు వదలరండి. సో చాలా ఇష్టపడి తింటారు. చాలా బాగుంటుంది కూడా, సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మనం ఇక్కడ నేను 1/2 kg బెండకాయలను తీసుకొని, లేత బెండకాయలు తీసుకోవాలండి. వాటిని మనం చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే చిన్నగా అయితే మాడిపోతుంది, పెద్దగా అయితే ఉడకదు. సో మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మనం బెండకాయలను కానీ బీన్స్ని కానీ ఇలా ఒక్కసారి సైడ్స్ అంతా తొడిమెలు తీసేసి మనం ఇలా కట్ చేసుకున్నామంటే ఫాస్ట్గా ఈజీగా అయిపోతుందండి. కట్ చేసుకున్న బెండకాయలన్నిటినీ కూడా కొంచెం న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ మీద కానీ ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టాలండి. తడి అంతా పోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 to 5 tablespoons బియ్యపిండి, అలాగే 3 tablespoons శనగపిండి, 3 tablespoons కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇక్కడ నేను కార్న్ఫ్లోర్ అనేది గిన్నెకి పట్టించుకున్నానండి. సో ఆ కార్న్ఫ్లోర్ వాడుతున్నాను, అందుకే కొంచెం కలర్ చేంజ్గా ఉంది. తర్వాత దీంట్లోకి 2 spoons కారం, తగినంత ఉప్పు, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, ఈ మూడింటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. వీటన్నిటిని 1 స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఎక్కడ కూడా కారం ఉండలు కట్టకుండా అలా మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న దాంట్లో మన ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న బెండకాయలని వేసేయాలి. ఇలా వేసి కిందికి పైకి కూడా బాగా కలపాలి. ఇలా కలపడం వల్ల బెండకాయలకు అనేది మనం చేసుకున్న పిండి అనేది బాగా కలుస్తుంది. ఇక్కడ మనం వాటర్ యాడ్ చేయొద్దండి ఫస్ట్లో. ఇలా కలుపుకున్న తర్వాత మంచిగా పిండి అంతా కలిసిన తర్వాత కొన్ని నీళ్ళు చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అస్సలు ఎక్కువ లిక్విడ్ చేసుకోవద్దండి, పొడి పొడిగానే ఉండాలి. ఏంటంటే ఆ పిండి అనేది మన బెండకాయలకి పట్టుకోవాలి అంతే. ఎక్కువ అస్సలు లిక్విడ్ చేసుకోవద్దు. సో కొంచెం కొంచెంగా చూసుకుంటూ కలుపుకుంటే సరిపోతుంది. సో చూడండి, ఈ విధంగా బెండకాయలకి మనం చేసుకున్న పిండి అనేది అంటుకోవాలి. సో ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. సో దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలండి. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మనం రెడీ చేసుకున్న బెండకాయలని వేసుకోవాలి. అలా మంచిగా వస్తాయండి, ఎక్కడ కూడా అంటుకోవు, పొడి పొడిగా వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు వదిలేసిన తర్వాత అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి ఇలా వచ్చాయో, ఇవి ఇంకొద్దిసేపు ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి పర్ఫెక్ట్గా. దీంట్లో ఇవి మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం. మళ్ళీ ఇంకొక రౌండ్ కూడా వేసేసానండి. సో అవి కూడా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్నీ ఒకే దగ్గరికి కలిపేసాను. ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లోకి కొంచెం కరివేపాకు తీసుకోవాలండి. అది కూడా కొంచెం ఫ్రై చేసి వేసుకోవాలి. అలాగే పల్లీలు కానీ కాజు కానీ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కాజు ఫ్రై చేస్తున్నానండి. సో కాజు కూడా ఫ్రై చేసేసి దాంట్లోకి యాడ్ చేసేసుకోవాలి. అంతే అండి, బెండకాయ ఫ్రై రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి పిల్లలకు కానీ ఇలా చేసి పెట్టారంటే మళ్ళీ అడుగుతారండి కావాలని. సో దీన్ని మనం రైస్ పెట్టి పప్పుచారు పెట్టుకొని ఇలా సైడ్కి బెండకాయ ఫ్రై పెట్టుకొని తింటే అమోఘం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అవుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.